పైదుస్తులు తీసేసి లోదుస్తులు ఉంచినట్లు ఉంది రాయలసీమ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం అని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంత పర్యటన వలన ఈ ప్రాంతానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదన్నా కనీసం ఈ ప్రాంతానికి ఏమీ ప్రకటించకపోవడంతో బాధాకరమన్నారు. ఇక్కడ రైతులు యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆయన ప్రసంగంలో ఏమాత్రం సానుకూల ప్రకటనలు చేయలేదన్నారు. రాయలసీమ గురించి కనీసం మాట మాత్రం కూడా మాట్లాడలేదన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఉన్న న్యాయ సంబంధమైన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తామని గతంలో చెప్పారని, అయితే అసెంబ్లీలో హడావుడిగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయటం వెనుక ఉద్దేశం ఏంటి అని శైలజనాథ్ ప్రశ్నించారు. హైకోర్టు ఇవ్వాల్సిన చోట ఒక బెంచ్ ఇస్తానంటే పైదుస్తులు తీసేసి లోదుస్తులతో ఉండండి అని చెప్పినట్లుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయలసీమ ప్రజల మౌనాన్ని చేతకానితనంగా భావించవద్దని శైలజనాథ్ హెచ్చరించారు. బెల్టు షాపులు కనిపిస్తే బెల్టు తీస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఆచరణకు చూపించాలని హితవు పలికారు. అనంతపురం జిల్లాకు ఈ రాయలసీమకు ఏదైనా పెద్దగా నిధులు ఇవ్వడం లేక మాట ఇవ్వడం జరుగుతుందేమో అని చూశాను. నేనే కాదు, నేను దయాలకుంటపల్లి ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్న పదుల కొద్ది రైతాంగం కూడా వెయిట్ చేశారు. అవేంటంటే తక్షణం అతివృష్టి అనావృష్టి వల్ల సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యంగా తుఫాను లాంటి రావడం వలన అనంతపురం రైతు దెబ్బతిన్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా వెంటనే ఇస్తారా, ఇన్సూరెన్స్ ఏమైనా వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తారా, విత్తనాలు లాంటివి పూర్తిగా 100% సబ్సిడీతో రైతాంగానికి ఏమన్నా ఇచ్చిపోతారా, ఇచ్చే అవకాశం ఉందేమో ఎదురు చూశారు. పెద్దసారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చెప్పదలుచుకుని చెప్పారు, బయలుదేరిపోయారు. రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా ఏ మాట మాట్లాడలేదు. అనంతపురంలో ఉన్న నేను ప్రజాప్రతినిధుల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి అనంతపురం అభివృద్ధి అంటే రైతు అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి అంటే యువకులకు, రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు జీవితంలో కలిగే మంచి మార్పులు అది ప్రకటిస్తారేమో చూసాం. బాబు గారు, మీరు కోపం తెచ్చుకోవద్దండి. ఈ మధ్యకాలంలో కోపగించుకుంటా ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు. కోపగించుకుంటే భయం వేస్తుంది. మీరు హైకోర్టుకి అఫిడవిట్ రూపేణా కర్నూలులో ఉన్న హైకోర్టు కాదు, అక్కడ ఉన్న అన్ని న్యాయ సంబంధమైన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మేము అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తామని ప్రకటించారు. అక్కడికి రావాల్సిన న్యాయ విశ్వవిద్యాలయంతో సహా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తాము అని. నిజంగా బాబు గారు, అట్లాగే ఈ రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు ఒక్క నిమిషం ఆలోచించమని కోరుతా ఉన్నా. హైకోర్టు మొత్తం పెద్దదా, హైకోర్టు బెంచ్ పెద్దదా? మీరు హైకోర్టు కానీ రాజధాని కానీ రాయలసీమ ప్రాంతానికే ఏదో ఒకటి ఇవ్వాలి, ఇస్తాం, కోరుకునే అధికారం రాయలసీమ వాళ్ళకే ఉంటుంది అని చెప్పుకున్నారు ఆ రోజున. కృష్ణా జలాలు రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే మిగతా విషయం ఆలోచిస్తామని కూడా దాంట్లో ఒక మాట సర్దుకునే ప్రయత్నం చేసినాం. ఏదో హైకోర్టున వచ్చింది లేని, కానీ మీరు పైన ఉన్న చొక్కాని కింద ఉన్న ప్యాంట్ని లాగేసుకొని ఆ లోదుస్తులతో నిలబెట్టి ఇదే మేము మీకు ఇచ్చే గాలి ఆడుతుంది మీకు అని చెప్తే ఎంత అసంబద్ధంగా ఉంటుందో, హైకోర్టును తీసుకెళ్లి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం కూడా అంతే అసందర్భంగా ఉంటుంది. రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మీరు ఆలోచించి గమనించమని కోరుతా ఉన్నాను. కడప నుండి ఆ నైపుణ్యాల సంస్థని
తరలించుకుని వెళ్ళిపోయారు కొప్పర్తి నుంచి. అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకుని దాని యొక్క ఆపరేషనల్ ఆఫీస్ని అమరావతిలో పెడతాము అని. రాయలసీమ ప్రాంతానికి, ఒంగోలు నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన బ్యాంక్ అది. దాని లబ్ధిదారులు కానీ, దాని వ్యవహారం కానీ ఈ రాయలసీమ ప్రాంతము ప్లస్ ఏదైతే గ్రేటర్ రాయలసీమగా పిలుచుకుంటామో గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉంది. మరోసారి గట్టిగా చెప్తున్నా, గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉంది. నిన్నంతా వచ్చి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చక్కటి మాట మాట్లాడారు. మీరు తప్ప ఇంకెవరు అంత మాట మాట్లాడలేరు. బెల్ట్ షాపులు ఉంటే చర్మం తీస్తాను అటువంటి పదం ఏదో వాడినట్టున్నారు బహుశా. తాట అంటే ఇంక అంతే, తాట అంటే తోలనే. సరే అదే అని గట్టిగా చెప్పారు. దయచేసి గట్టిగా అమలు చేయమని కోరుతున్నా. మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో, మేము మా విద్యుత్ నగర్ దగ్గర ఉన్న సర్కిల్లో చూసాం బాహాబాహి పోరాటాలు. ఆ సారాయి ఎంగన్లు వచ్చిన కాలంలో, అది దాని సారాయి ఎంగన్లు అంటే మళ్ళీ పెద్దలు దివాకర్ రెడ్డి గారు ఆ రోజున జేసీ నాగిరెడ్డి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ని ఈ జిల్లాలో ప్రవేశపెట్టారు. 2 ప్రభుత్వాలు మారాయి. మేమున్నప్పుడు అప్పుడు ట్యాంకులు కట్టాం. దాన్ని పూర్తి చేయండి, ఎప్పటికైనా కష్టం వస్తుంది నీళ్ళకి. కావాలంటే ఆ రోజున పిఏబిఆర్ డ్యామ్ నుండి నీళ్ళు ఇస్తామని కూడా చెప్పాం. కేంద్రంలో మీ చేతుల్లో ఉన్న ప్రభుత్వం ఉంది. మీరు కూడా పదే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ దేశం ప్రభుత్వం గట్టిగా చెప్పుకునేవాళ్ళు. ఈ మధ్య గమనిస్తా ఉన్నాను, మాది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వమే ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీ వాళ్ళ ఇనిషియేషన్ తీసుకొని తుంగభద్ర వరద నీళ్లు వృధా కాకుండా అనంతపురం జిల్లాకు ఉపయోగపడే విధంగా మీరు ప్లాన్ చేస్తే జిల్లా ప్రజలుగా మేము హర్షిస్తాం, మిమ్మల్ని కూడా అభినందిస్తాం.